తెలంగాణలో ట్రక్కు గుర్తు వల్లే పలు చోట్ల తాము ఓడిపోయామని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ట్రక్కు సహా కారు గుర్తును పోలి ఉన్న గుర్తును ఎవరికీ కేటాయించవద్దని స్వయంగా టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యర్థించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ టీఆర్ఎస్ వినిపిస్తున్న వాదనకు భిన్నమైన వాదన మరో అభ్యర్థి వినిపించాడు. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు అబ్దుల్ మహమ్మద్ అనే అభ్యర్థి. గద్వాల నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ తరపున ట్రక్కు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన అబ్దుల్ మహమ్మద్ తనకు పడాల్సిన ఓట్లే కారు గుర్తుకు పడ్డాయని వాదిస్తున్నారు. ట్రక్కు కారు గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఈ గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు కారు గుర్తును తొలగించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఎవరికీ ట్రక్కు గుర్తు ఇవ్వొద్దని కోరుతున్న టీఆర్ఎస్ నేతలకు అబ్దుల్ మహమ్మద్ డిమాండ్ మింగుడు పడని విషయమే. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన తెరాసకి కారు గుర్తు కేటాయించడం ఖాయమే. కాబట్టి ట్రక్కు గుర్తు విషయంలో ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.